హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ఈరోజు మనము 10వ అధ్యాయంలో 12 మరియు 13వ శ్లోకాన్ని, 11వ అధ్యాయంలో 8వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. ముందుగా ప్రేయర్ స్టార్ట్ చేసుకుని మనం క్లాస్లోకి వెళ్దాము. హరే కృష్ణ మాతాజీ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ దానవర్ ప్రేమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ ప్రణామం. 10వ అధ్యాయము 12 మరియు 13వ శ్లోకంలో అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవామజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిన్నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం చైవాబ్రవీషి మే. అర్జునుడు ఇట్లు పలికెను, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, ఘనమైన వాడవు అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహా ఋషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు అని అర్జునుడు 10వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. తర్వాత 11వ అధ్యాయం 8వ శ్లోకంలో ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవాన్ చెప్తూ ఉన్నారు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదాతి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. కానీ ప్రస్తుత నేత్రములచే నన్ను గాంచలేవు కనుక నేను నీకు దివ్య నేత్రములను వసగుచున్నాను, నా యోగ వైభవమును వీక్షింపుము. మనకి 10వ అధ్యాయము 12 మరియు 13వ శ్లోకంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ముందుగా మొదటి అధ్యాయంలో నేను యుద్ధం చెయ్యలేను, ఎందుకంటే ఎన్నో కారణాలు చెప్తాడు, 5 కారణాలని యుద్ధం చెయ్యలేను అనడానికి. ఎందుకంటే వీళ్ళందరూ నాకు బంధువులు, వీళ్ళందరినీ వధిస్తే నాకు పాపం వస్తుంది, ఇంతమంది వధించడం వల్ల నాకేం సుఖం వస్తుంది, ఆచార వ్యవహారాలు నశిస్తాయి అని 5 కారణాలు చెప్తారు. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాత 2వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందుతాడు. శరణాగతి పొంది నేను ఆ కార్పణ్య దోషంతోని బాధపడుతూ ఉన్నాను, ఎందుకంటే నాకు ఏది మంచి ఏది చెడు అనేది తెలియట్లేదు, నేనేం చెయ్యాలో నాకు తెలియట్లేదు, కాబట్టి ఓ కృష్ణ నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు. అయితే జ్ఞానాన్ని ఇవ్వు అని అడగడానికి ముందు ఏం చెప్పాడంటే, నీకు నేను శరణాగతుణ్ణి, నిన్ను నేను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు. గురువుగా స్వీకరించి శరణాగతి పొందితే వాళ్ళు ఏం చెప్పారో మనము అది వినడానికి సిద్ధంగా ఉంటాం. అందుకని భగవద్గీత వినడానికి ముందు ఉండవలసిన ప్రత్యేకమైన అర్హత, అర్జునుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాన్ని శరణాగతి పొందడం, ఆయనని ఆది గురువుగా స్వీకరించడం. ఎప్పుడైతే ఆ విధంగా శరణాగతి పొందుతామో, ఆది గురువుగా స్వీకరిస్తామో, అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అనేది మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. ఎంతసేపటికి వినడానికి మనం ప్రయత్నం చెయ్యమో అప్పటి వరకు ఆయన ఏం చెప్పాడో దాంట్లో ఉన్న మర్మం మనకు అర్థం కాదు. ఆ విధంగా అర్జునుడు శరణాగతి పొందిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు గీతా సారాన్ని 2వ అధ్యాయంలో వివరించాడు. అప్పటి నుంచి 10వ అధ్యాయంలోని 10వ అధ్యాయం వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడే మాట్లాడుతూ ఉన్నారు.
అందులో ప్రత్యేకంగా 10వ అధ్యాయం 8, 9, 10, 11 శ్లోకాల్లో మనకి చతుశ్లోకి భగవద్గీతను వివరించారు. చతుశ్లోకి భగవద్గీత అంటేనే మొత్తము భగవద్గీత యొక్క సారాన్ని శ్రీకృష్ణ భగవానుడు 4 శ్లోకాల్లో మనకి అర్థమయ్యే విధంగా వివరించారు. అదంతా విన్నాడు అర్జునుడు. విన్న తరువాత మొదటిసారిగా అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా ప్రశ్నలాగా కాదు, స్తుతి చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇంతవరకు ఆయన పొందిన జ్ఞానం నుంచి, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన జ్ఞానం నుంచి ఆయన ఏం అర్థం చేసుకున్నాడో దానిని విన్న తర్వాత అర్థం చేసుకొని అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. చతుశ్లోకి భగవద్గీత అయిపోయిన తర్వాత అర్జునుడు చేసే ఈ కీర్తనకి ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే ఏమిటి? నేను ఇంత జ్ఞానం పొందాను. ఈ జ్ఞానం ద్వారా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. జ్ఞానం ఉన్నప్పుడు మాట్లాడే మాటకి, జ్ఞానం లేనప్పుడు మాట్లాడే మాటకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మనము ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరైనా అసలు భగవద్గీతని చదవకుండా ఎవరైనా ఆత్మ జ్ఞానాన్ని కానీ, మీకు ఏదైనా కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం ఎవరైనా వివరిస్తే, అది వింటే దానికి అసలు ఏ విధమైన ప్రాముఖ్యతే ఉండదు. ఎవరైనా నేను భగవద్గీత చదవలేదండి, కానీ నేను ఆత్మ గురించి, కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి చెప్తాను అంటే, అది ఎవరైనా వింటారా? వినేటప్పుడే మనకనిపిస్తుంది. నీ భగవద్గీతనే చదవని వాడివని నీకేం తెలుసు, నువ్వు నాకేం చెప్తావని. కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? భగవద్గీతలో మొత్తం విన్నాడు. కృష్ణ భగవానుడు ఇచ్చిన జ్ఞానం మొత్తం విని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం ముందు మాటకి, జ్ఞానం పొందిన తరువాత మాటకి. అది కూడా జ్ఞానం ఎక్కడ పొందాడు? వాట్సాప్‌లో, యూట్యూబ్‌లో కాదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి ముఖత జ్ఞానాన్ని విని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మాటలకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. ఇక్కడ ఏమన్నాడు? ఓ కృష్ణ, నువ్వే పరం బ్రహ్మవి. పరం బ్రహ్మ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది బ్రహ్మ అంటే భగవంతుడు, దేవుడు అని, పరం బ్రహ్మ అంటే కూడా దేవుడే అని చెప్తూ ఉంటారు. రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు బ్రహ్మ అంటే ఆత్మ. బ్రహ్మ అంటే దానికి ఎన్నో రకాల మీనింగ్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకి అది ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు అనే దాన్ని బట్టి అర్థం మారిపోతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనము భగవద్గీత చదివిన స్టార్టింగ్ లో మనకు అర్థం కాకపోతే ఆచార్యులు చెప్పినటువంటి తాత్పర్యాన్ని, భాష్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పరం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు ఈ పరం బ్రహ్మకి 2 రకాల మీనింగ్‌లు చెప్పవచ్చు. ఒకటేమిటంటే బ్రహ్మ అంటే ఆత్మ, పరం బ్రహ్మ అంటే పరమాత్మ, భగవంతుడు అని. అయితే ఇదే అర్థాన్ని అద్వైతవాదులు ఏం చెప్తారు అంటే, అవును బ్రహ్మ అంటే పరమాత్మ, పరబ్రహ్మ అంటే పరమాత్మ. కానీ ఈ బ్రహ్మనే పరబ్రహ్మలో కలిసిపోతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం. అలా కాదు. ఎప్పుడు కూడా బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. 2 కూడా ఒకటి కాదు. ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మ, పరబ్రహ్మ 2 ఒకటే. ఎప్పుడైతే బ్రహ్మం, పరబ్రహ్మం గురించి జ్ఞానాన్ని పొందుతాడో, ఆ బ్రహ్మం పరబ్రహ్మంలో కలిసిపోతాడు, ఐక్యమైపోతాడు. అప్పుడు ఇద్దరూ ఒకటే అని చెప్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా ఒకటి కాదు. అది ఎలా అంటే, మనం ఉదాహరణకి ఇప్పుడు మన భారతదేశం ఉంది. భారతదేశంలో అందరూ నివసిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇదే దేశంలో ఉన్నారు. ఇదే దేశంలో ఉన్నారని సామాన్య పౌరులం మనమందరం కూడా. మనము ఈ దేశాన్ని ఏలేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటే అవుతారా? ఆయన స్థానం వేరు, మన స్థానం వేరు. మనమేమో ఈ దేశంలో ఒక సామాన్య పౌరులం. కానీ ఆయన భారతీయుడే, మనము భారతీయులమే. అలా అని ఆయన, మనం ఒకటి కాదు. ఆయన దేశాన్ని ఏలే ప్రధానమంత్రి, మనం సామాన్య పౌరులం. ఎప్పటికి కూడా సామాన్య పౌరుడు ప్రధానమంత్రితో సమానం కాలేడు. అలానే బ్రహ్మము పరబ్రహ్మంతో సమానం కాలేడు. అందరి కూడిలో కూడా ఆయనలో ఆత్మ ఉంది. ఆయన బ్రహ్మే, ఆయన పరబ్రహ్మ, మన బ్రహ్మ, కానీ ఇద్దరు ఒకటే అని అనుకోకూడదు. మనము కొన్నిసార్లు చెప్పవచ్చు, గుణరీత్యా ఒకటే కానీ పరిమాణ రీత్యా ఇప్పటికీ సమానం కాలేము. గుణరీత్యా ఒకటే అంటే ఇప్పుడు సముద్రంలో నీరు ఉంటుంది. ఆ సముద్రంలో నీరుకి ఎంతో ఉప్పదనం ఉంటుంది. ఇప్పుడు ఆ సముద్రంలోంచి మీరు చిన్న గ్లాసు లేకపోతే ఒక చుక్క నీళ్లు తీసుకున్నారనుకుంటే సముద్రం నీరు,
అది ఎలా ఉంటుంది? ఈ సముద్రంలో ఉండే లక్షణాలే ఆ నీటిలో కూడా ఉంటాయి. అలా అని ఆ లక్షణాలు సేమ్ అంటే గుణాలు సేమ్ కానీ పరిమాణరీత్యా సముద్రం ఎంతో విభు కానీ ఈ ఈ నీరు ఎంత అణు. అలాగే పరిమాణ రీత్యా ఎప్పటికీ సమానం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరబ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు. పరబ్రహ్మ అంటే ఏమిటి? పరంగా ఉంది. దేనికి పరంగా ఉంది? అన్నిటికి కూడా పరంగా ఉన్నాడు. పరం అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఆహ్, ఏదైనా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో నలుగురు లేకపోతే ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి. వీళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి చెందిన వారు అంటాం. కానీ ఎవరైతే బయటి వాళ్ళో వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు కాదు. దీనికి పరంగా ఉన్నారు. అంటే బయట ఉన్నారనమాట. ఈ పరబ్రహ్మ ఎలా అంటే ఈ ఎంతో మంది జీవాత్మలు బ్రహ్మలు ఉండవచ్చు. కానీ వీళ్ళందరికీ ఆయన పరంగా ఉన్నాడు. వేరుగా ఉన్నాడు. ఆయన నుంచే మొత్తము ఈ ఆత్మలన్నీ వచ్చాయి. ఈ బ్రహ్మలన్నీ కూడా ఆ పరబ్రహ్మ నుంచే వచ్చాయి. అందుకని ఆయన మనం ఒకటి కాదు. ఆయన పరంగా ఉండబట్టే ఆయన నుంచి మనం వచ్చాం. ఆయన లేకపోతే మనకు అస్తిత్వమే లేదు. అటువంటి ఆ పరబ్రహ్మ, బ్రహ్మ ఎప్పటికీ కూడా సమానం కావు. అది మనం అర్థం చేసుకోవాలి. తరువాత పరంధామ. ధామము అంటే ఏమిటి? నివాసము. ధామము అంటే నివాసము. పరంధామ అంటే ఆ పరంధామం ఉంది. అన్నిటికీ పరంగా ఉంది. దేనితోని సమానం కాదు. దేని లోపల కూడా లేదు. ఈ ఆధ్యాత్మిక భౌతికమైన జగత్తులన్నిటికి కూడా ఉన్నత స్థాయిలో అందరికీ కూడా ఉన్నత స్థాయిలో ఉంది పరంధామము. అదే గోలోక ధామము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామము. అయితే మనం ఇలా ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరంధామ అంటే పరంగా ఉంది పరంధామ. ఇప్పుడు అది ఆయన నివాసం మాతాజీ. ఆయన నివాసం అయినంత మాత్రాన పరంధామం ఎలా అవుతుంది? అన్నిటికీ పరంగా ఉంది అని ఎలా చెప్తాం? నువ్వే పరబ్రహ్మవి, పరంధాముడివి అంటున్నాడు అర్జునుడు. అదేమిటి? నువ్వు నీ ఇల్లు అని చెప్పవచ్చు కానీ, నువ్వు నీ ధామము ఒకటే ఎలా అవుతుంది? కృష్ణ భగవానుడైనా, కృష్ణ నామమైనా, కృష్ణ ధామమైనా అన్నీ ఒకటే. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఉన్నాము. మనకి ఇల్లు ఉంది. ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయనుకోండి. మనం వేరు, ఆ ఇల్లు వేరు. మనం వేరు, మన ఇల్లు వేరు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు మన మీద కోపంతోని, మనని కొట్టడము, మన ఇంటిని కూల్చడము ఒకటే అవుతుందా? వేరు వేరు. ఆయన వచ్చి నా ఇంటిని కూల్చాడు అంటాం. లేకపోతే ఇంటిని ఇరగ్గొట్టాడు అంటాం. అంతే తప్ప మనకు మనసులో బాధ కలుగుతుంది. కానీ మనము ఆ ఇల్లు ఒకటి కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీకృష్ణ భగవానుడి ధామానికి ఎటువంటి భేదము లేదు. ఆ పరంధామాన్ని స్మరించుకున్నా, మనము కృష్ణుణ్ణి స్మరించుకున్నా ఒకటే. అందుకే నువ్వే పరంధామానివి అని ఇక్కడ అర్జునుడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? పవిత్రం. పవిత్రమైన వాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎంత పవిత్రమైన వాడంటే, ఆయన మొత్తము కూడా ఈ ఆయన సృష్టించినటువంటి ఈ భౌతికమైన, ఆధ్యాత్మికమైన జగత్తులన్నిటికి కూడా పరంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు పవిత్రము అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఎన్నో భౌతికమైన గుణాలు ఉన్నాయి. ఎన్నో రకాల స్వభావాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఆయన పరం. ఆయన ఎంత పరమైన వాడంటే అన్నిటికి అంటే కూడా ఆయన పవిత్రమైన వాడు. ఏ విధమైన అనర్థము కానీ, గుణము కానీ ఆయనని అంటవు. ఆయన పవిత్రమైన వాడు కావచ్చు. ఇప్పుడు మనమున్నాము. పవిత్రంగా ఉన్నాం. ఏమిటి ఇప్పుడే వెళ్లి అక్కడ కుంభమేళాలో స్నానం చేసి వచ్చాము. ఏం జరిగింది? మనము శారీరకంగా పవిత్రమయ్యాం. కర్మల పరంగా కూడా పవిత్రమయ్యాం అనుకోండి. మీకు నమ్మకం ఉంటే మన అన్ని పాపాలు పొయ్యాయి. కుంభమేళాలో స్నానం చేసొచ్చాం. కానీ అప్పుడు మీరు వెళ్లి స్నానం చేసి రాగానే మన మెంబర్స్ ఎవరో మీకక్కడ కలిసారనుకోండి. ఆ! నేను వెళ్లి స్నానం చేసి వచ్చాను. రాగానే నాకు గంగా మాతాజీ కనిపించింది. కనిపిస్తే మాతాజీ హరే కృష్ణ బాగున్నారా? అని అడుగుతాను. అంతే తప్ప నేను స్వయంగా ఆమెని పవిత్రం చెయ్యలేను. నన్ను నేను పవిత్రం చేసుకునేదే ఎక్కువ. నా శరణాగతి మీద ఆధారపడి ఉంటుంది.
ఏవైనా ఉంటే జ్ఞానం ఇవ్వగలను. మాతాజీ మీరు కూడా వెళ్ళి ఆ కుంభమేళాలో అక్కడ గంగలో స్నానం చెయ్యండి. స్నానం చేస్తే మీరు పవిత్రం అవుతారు అని చెప్తాను. అంతే. కానీ ఆమెని నేను పవిత్రం చెయ్యలేను. అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ భగవంతుడు ఎలా అంటే ఆయన పవిత్రమైన వాడు. ఆయన సాంగత్యంలోకి ఎవరు వెళ్తే వాళ్ళు పవిత్రమైపోతారంట. ఆయన సాంగత్యంలోకి వెళితే చాలు వాళ్ళు పవిత్రమైపోతారు. అది ఎలా సాధ్యము? అంటే అది శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే సాధ్యం. ఆయన యొక్క కథలని, ఆయన లీలలని, ఆయన గుణగణాలని విన్నా సరే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతాయి. ఆ విధంగా మనం ఏ విధంగా ఆయన నామాన్ని తీసుకున్నా, ఆయన గుణగణాలని, ఆయన లీలల్ని శ్రవణం చేసినా, ఆయన ధామాన్ని స్మరించుకున్నా, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణ చేసిన ఇప్పుడు మనము శ్రవణం చేస్తున్నాం. శ్రవణం, కీర్తనం ఇప్పుడు జరుగుతూ ఉంది. శ్రవణం, కీర్తనం జరుగుతూ ఉంటే మన లోపల ఉన్న అనర్థాలు కానీ, కర్మలు కానీ కొంత పోవచ్చు. కానీ ఈరోజు మార్నింగ్ క్లాస్‌లో ఏం జరిగింది? మాతాజీ ఏం చెప్పారు? అని మీరు మధ్యాహ్నం పూట ఒకసారి స్మరించుకున్నారనుకోండి. స్మరణం ద్వారా కూడా ఇంకొన్ని పాపకర్మలు పోతాయి. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, కృష్ణ భగవానుడితోని సాంగత్యంలో ఉన్నది ఏదైనా, కృష్ణుడికి సంబంధించింది ఏదైనా సరే, అది మనని కూడా పవిత్రం చేస్తుంది. ఆయన నామాలు, లీలలేనా? అలా కాదు. ఆయనకి ఇప్పుడు మనం పొద్దున్నే మంగళారతి చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే హారతిస్తాం. తర్వాత ఏం చేస్తాము? హారతిని మనమందరం కూడా కళ్ళకద్దుకుంటాం. ఆయనకి పూలు సమర్పిస్తాం. ఆ పూలన్నిటిని కూడా వాసన చూస్తాం. అంటే ఏమిటి? ఆయనకు సమర్పించినటువంటి పూలు వాసన చూసినా కానీ మనలో ఉన్న అనర్థాలు పోతాయి. ఆయనకు అభిషేకం చేసినటువంటి నీళ్లు మన నెత్తిన చల్లుకున్నా కానీ మన అనర్థాలు పోతాయి. కృష్ణ భగవానుడికి సంబంధించిన ఏదైనా సరే ఎంతో పవిత్రము. ఆ పవిత్రమైన దాని యొక్క సాంగత్యంలోకి ఎవరు పోతారో వాళ్ళు కూడా పవిత్రమైపోతారు. అది పవిత్రం అంటే. కానీ ఎవరు కూడా ఈ లోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు తప్పించి ఎవరు కూడా మనని పవిత్రం చెయ్యలేరు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అజ్ఞానంతోని నాకేది మంచి జరగడం లేదండి. ఎందుకు నాకు మంచి జరగడం లేదు అంటే ఆహ్, నేనేదో అనుకున్నాను. మా ఇంట్లో మాకేదో వ్యాపారంలో లాభం రావాలనుకుంటే నష్టం వస్తుంది. మా పిల్లలు చదువులో సక్సెస్ అవ్వట్లేదు. వాళ్ళకి మంచి జాబులు రావట్లేదు అని ఎన్నో సమస్యలు. మాకు కోర్టు కేసులున్నాయి. మా మా బంధువులే మా మీద కోర్టు కేసు వేశారు అని ఎన్నో సమస్యలున్నాయి. ఏం చేస్తున్నాము? వెళ్లి ఎవరో ఒక జ్యోతిష్య సిద్ధాంతుడి దగ్గరికి, ఎవరో ఒకళ్ళ బాబాల దగ్గరికి వెళ్లి దగ్గర ఏం చేస్తాము? చూడండి నా జాతకం చూడండి. నా జాతకంలో ఏం దోషాలున్నాయో అవి తీసేయండి. తీసేస్తే ఏం జరుగుతుంది? అప్పుడు నేను నా జీవితంలో నేను సక్సెస్ పొందుతాను అని మనం అనుకుంటున్నాం. మనం ఆ విధంగా భావిస్తున్నాం. కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప బాబా దగ్గరికి వెళ్ళినా, వాళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు ఈ మధ్య మనకి నార్త్ ఇండియాలో ఒక బాబా వచ్చారు. ఆయన పేరేంటో అండి. ఆయన ఎవ్వరిని చూసినా గాని వాళ్ళ భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్తున్నారంట. అందుకని బాలీవుడ్‌లో ఉన్న సెలబ్రిటీలు, పొలిటీషియన్‌లు, స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా వెళ్తున్నారు. ఆయన ఏం చేయగలడు? మహా అయితే మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తాడు. కానీ మన భవిష్యత్తుని మార్చలేడు. మన భవిష్యత్తుని, మన వర్తమానాన్ని, మన గతాన్ని కూడా ఏది కూడా ఎవరు మార్చలేరు. కానీ శ్రీకృష్ణ భగవానుడిని స్మరించుకుంటే, మన జాతకం ఎలా ఉన్నప్పటికీ, జాతకంలో అన్ని దోషాలే ఉన్నాయి. ఒక్కటి కూడా మన గ్రహాలు ఒకటి కూడా సరి అయిన స్థానంలో లేవు. కానీ ఆయన సాంగత్యం తీసుకుంటే, ఆయన నామం తీసుకుంటే, ఆయన యొక్క శ్రవణ కీర్తనాలు చేస్తే, మొత్తం మన జాతకం మారిపోతుంది. మన జాతకంలో ఉన్న అన్ని అనర్థాలు తీసేసి, మనని క్షణంలో పవిత్రం చెయ్యగలటువంటి శక్తి ఉంది ఆయనకి. అలా ఉందా అండి? మరి నేనెప్పటినుంచో చేస్తున్నాను. మరి నా జాతకం మారలేదేంటండి? అలానే ఉన్నాయి నా ఇబ్బందులు, నా కష్టాలు. మనకి కూడా అంత శరణాగతి భావం ఉండాలి. 100% నమ్మకం ఉండాలి. అర్జునుడికి ఎంత నమ్మకం ఉందంటే శ్రీకృష్ణ భగవానుడి మీద, ఆయన శత్రుపక్షంలో నారాయణ సేన ఉంది. ఆ నారాయణ సేన వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పవాళ్ళు. నారాయణ సేనలో ఒక్కొక్కళ్ళు అర్జునుడితో సమానమైన శక్తిని కలిగి ఉన్నవారు. వాళ్ళందరూ కూడా భక్తులు. ఎన్నో ఆయుధాలు ఉన్నాయి.
వాళ్ళందరినీ ఒక పక్కకు పెట్టి అర్జునుడు ఏం చేశాడు? శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను. కేవలం మీ వైపు ఉంటాను. మీకు సపోర్ట్ చేస్తానంతే. నువ్వు యుద్ధం చేయవు, ఆయుధం పట్టవు. నీ వల్ల నాకేం లాభం? నేనేమన్నా అక్కడ ఏమన్నా మంతనాలు జరపడానికి పోతున్నానా? నువ్వు ఏమన్నా యుద్ధం పట్టకుండా కేవలం నువ్వు మాట్లాడినంత మాత్రాన నాకేం లాభం? నువ్వు యుద్ధం చేస్తే, యుద్ధ భూమిలో యుద్ధం చేస్తే లాభం. మన పక్కన నీ పక్కనే వస్తానండి. నేను యుద్ధం చేయను. నీ పక్కన నిలబడతాను. అలాంటి వాళ్ళని ఎవరైనా యుద్ధానికి తీసుకెళ్తారా? యుద్ధం చేయడానికి? నాకేం లాభం నువ్వు యుద్ధం చేయకపోతే? కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నువ్వే కావాలి అని తీసుకొని వెళ్ళాడు. ఎందుకు అంటే నమ్మకం కృష్ణ భగవానుడి మీద. ఆయన నా పక్కన ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. నువ్వు పక్కన ఉంటే చాలు కృష్ణ అని తీసుకొని వెళ్ళాడు. అది 100% శరణాగతి. అలా 100% శరణాగతి పొందిన వాళ్ళ జీవితాలని శ్రీకృష్ణ భగవానుడు ఆయన కంట్రోల్‌లోకి తీసేసుకుంటాడు. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా ఇంక కృష్ణుడి యొక్క కృపనే. వాళ్ళంటారు, "అదేంటి మాతాజీ ఇప్పటి వరకు మీరు బాగున్నారు కదా! సడెన్‌గా మీ ఉద్యోగం పోయింది. అసలే మీకు ఏ ఆధారం లేదు." మాకు ఒక మాతాజీ ఉన్నారిక్కడ లోకల్‌లో తెలిసిన మాతాజీ. ఆవిడ నాకు జగన్నాథ్ మందిరంలో కలిసాను. నేను ఎక్కువగా బయటికెళ్ళను. కానీ ఆ రోజు మాత్రము ఏదో సేవ ఉందని జగన్నాథ్ మందిరానికి వెళ్ళాను లోకల్‌లో. వాళ్ళని పర్మిషన్ అడగడానికి. వెళ్తే అక్కడ మాతాజీ వచ్చి జపం చేసుకుంటూ ఉన్నారు. సడెన్‌గా నన్ను చూసారనమాట. చూసి మాతాజీ అని నన్ను పలకరించారు. సరే ఇంక నా జపం ఇంక పూర్తి కాలేదంటే, మాతాజీ మీరు జపం చేసుకోండి. నేను మీకోసం వెయిట్ చేస్తానని చెప్పి, ఆమె జపం అయిపోయే వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఆ మాతాజీ తర్వాత నాతో మాట్లాడుతున్నారు. సరే మాతాజీ రండి మా ఇంటికి వెళ్దాము అని తీసుకొని వచ్చాను. అప్పుడు ఆమె నాకు చెప్పిందనమాట. ఆమెకి భర్త లేడు. కూతురు మాత్రం ఉంది. యుక్త వయసు. ఆ కూతురు బాధ్యత ఈమె తీసుకోవాలి. ఆమెకు ఉద్యోగం పోయింది. తర్వాత అలాంటి సమయంలో ఉద్యోగం పోయింది. అయ్యో! ఇలా జరిగిందేంటి? అని నేను మనసులో అనుకునే లోపే మాతాజీ అంటుంది. అదేం లేదు మాతాజీ మీరు బాధపడకండి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు నా ఉద్యోగం తీసేశాడు అంటే అది నా మంచికే అయ్యుంటుంది. కృష్ణుడు ఏది చేసినా నా మంచికే. అని ఒక్క నిమిషం కూడా మాతాజీకి బాధ అనిపించలేదు. ఆ తర్వాత వచ్చి ఏమన్నా ఉంటే హెల్ప్ చేయండి మాతాజీ అని అడిగింది. తర్వాత మన భక్తుల్లోనే ఒకరు ఆమెకి జాబ్ ఇచ్చారు. అంతకుముందు ఆమె ఉద్యోగం చేసినప్పుడు ఆమెకెంత సాలరీ అంటే ఆమెకి 20,000 కూడా లేదండి సాలరీ. కానీ తరువాత మన డివోటీస్‌లోనే ఈ ఉద్యోగం ఇవ్వడం వల్ల ఆమెకొచ్చింది 50,000 సాలరీతోని ఆమెకి ఉద్యోగం వచ్చింది 1 మంత్ బ్యాక్. అంటే ఏమిటి? ఆమె జీవితాన్ని పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి చేసేసిందనమాట. అప్పుడేం చేస్తాడు? మన జీవితాన్ని మనము ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి. మనం డ్రైవ్ చేయక్కర్లేదు. శ్రీకృష్ణ భగవానుడే మన జీవితానికి సారథిగా ఉండి ముందుకు నడిపిస్తాడు. అక్కడ సారథి అంటే అర్జునుడికేమో యుద్ధంలో రథసారథి. మనకి మన జీవితానికి సారథి. కృష్ణ భగవానుడి చేతుల్లో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సంపూర్ణ శరణాగతితోని ఆయన చేతుల్లో పెడితే, మన జీవితానికి కూడా ఆయనే సారథ్యం వహిస్తాడు. అంత గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎంత పవిత్రమైన వాడంటే, ఆయన సాంగత్యంలోకి వచ్చిన ప్రతీది కూడా పవిత్రమైపోతుంది. అంత పవిత్రమైన వాడు. కానీ ఈ లోకంలో కృష్ణుడు ఆయన ప్రతినిధి అయిన గురువు తప్పించి ఎవరు కూడా అంత పవిత్రమైన వాళ్ళు, గొప్పవాళ్ళు లేరు. అంత కరుణ మన మీద చూపించగలిగిన వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ప్రతినిధి అయిన గురువు. వీళ్ళని కాకుండా మీరు ఇంక ఎవరిని పొయ్యి అడిగినా, ఎవరికి శరణాగతి పొందినా సరే, మన జీవితంలో సమయం వృధా, డబ్బు వృధా తప్పించి మనకి ఏ లాభము ఉండదు. ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. తర్వాత పరమం భవాన్. పరమం అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నిటికీ పరమైన వాడు. ఆయన నుంచే పరమం అసలు అంటే ఏమిటి? ఈ మొత్తము శ్రీకృష్ణ భగవాను నుంచి ఆధ్యాత్మికమైన జగత్తు, భౌతికమైన జగత్తు అన్నీ కూడా వచ్చాయి. అన్నీ కూడా ఆయన నుంచి వచ్చాయంటే, ఆయన ఈ అన్నిటిలో లేడు కదా! అన్నిటికి పరంగా ఉన్నాడు. మనకి విశ్వరూపంలో తర్వాత అధ్యాయంలో చూస్తే, ప్రతి ఒక్కళ్ళు కూడా నా నుంచే వచ్చారు. ఎవరెవరొచ్చారు నా నుంచి? అంటే నువ్వు చూసే దేవీ దేవతలైనా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైనా
మళ్ళీ ఈ సృష్టి అయినా, నువ్వు ఈ సృష్టిలో చూసేటువంటి ముల్లోకాలైనా, ఏదైనా చూడు. అర్జునుడికి తర్వాత అడుగుతాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఏం చూస్తున్నావు కృష్ణ? ఫస్ట్ విశ్వరూపం చూపించి, తర్వాత కాలరూపం కూడా చూపిస్తాడు. చూపించి భూత భవిష్యత్తు వర్తమానాలు, ఈ కాలము కూడా నేనే. అంటే అన్నీ నువ్వే అయినప్పుడు అన్నీ నాలో నుంచే వస్తున్నాయి. అన్నీ నేనే. అంటే అన్నీ కూడా శ్రీకృష్ణ భగవాన్ నుంచే వస్తున్నాయి. అన్నిటికి కూడా ఆయన పరంగా ఉన్నాడు. కానీ మనం చూస్తే మనము దేనికి కూడా పరంగా లేము. ఒకటి పరంగా ఉన్నాము అని చెప్పాలి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇది నా ఇల్లు. నేను ఆ ఇంట్లో ఉంటాను. కానీ నేను వేరు, నా ఇల్లు వేరు. ఆ ఇంటికి నేను పరంగా ఉన్నాను. మన స్థాయి అంతవరకే. మనము ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకటేమిటి? నేనన్నిటికి పరంగా ఉన్నాను అంటాడు. ఇంకొకటేమో పరంధామ. నేనే పరంధామాన్ని, పరమమైన నామాన్ని నేనే, పవిత్రమైన వాడిని నేనే. అన్నీ నాలోనే ఉన్నాయి. అన్నిటితో నేను సమానము. నా నామంతోని, నా లీలలతోని, గుణాలతోని నేను సమానము. కానీ నేనన్నిటికి పరంగా కూడా ఉన్నాను. అది శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకునే విధానం. ఆయన ఆయన అన్నిటికి పరంగా ఉండగలడు. ఆయన దేనితోని సమానమైనా కాగలడు. అది ఎవరికి సాధ్యం? కేవలం శ్రీకృష్ణ భగవానునికి మాత్రమే సాధ్యం. ఆయన్ని అర్థం చేసుకునే విధానము అర్జునుడు మనకి ఇక్కడ వివరిస్తున్నారనమాట. తర్వాత భవాన్ అంటే ఇక్కడ మనము భవాన్ అంటే నీవు. ఇక్కడ ఏమని చెప్పాడు? పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్. నువ్వు పరబ్రహ్మానివి, పరంధామానివి, పవిత్రమైన వాడివి, అన్నిటికీ పరంగా ఉన్నావు. ఎవరు? నీవు అని అర్జునుడు చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? పురుషం. పురుషం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాం ఈ నిరాకార బ్రహ్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళు ఏమంటారంటే, అవును దేవుడు ఉన్నాడు. కానీ ఆయనే నిరాకార బ్రహ్మము, నిరాకార జ్యోతి. ఆయనే దేవుడు. ఎవరైనా సరే ఆయన నుంచే వచ్చారు. రాముడు, కృష్ణుడు అన్ని అవతారాలు ఆయన నుంచే వచ్చాయి. తరువాత మళ్ళీ ఆ పరంజ్యోతిలోనే పరబ్రహ్మంలోనే కలిసిపోతాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? నువ్వు పురుషుడివి. అంటే నువ్వు ఒక వ్యక్తి స్వరూపానివి. నీకు ఒక రూపం ఉంది. అందుకనే పురుషుడివి అంటున్నారు. వ్యక్తి స్వరూపంలో పురుషుల్లాగా అందరికీ, పురుషుడు అంటే ఏమిటి? అందరినీ కూడా ఆయన నుంచి వచ్చాయి. అందరికీ అధిపతి ఆయనే. అందరినీ భరించేవాడు ఆయనే. అందరికీ భర్త ఆయనే. ఆయనే పురుషుడు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే యజమాని ఏమంటారు? పురుషుడు అంటారు. మన ఇంటికి పురుషుడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? అందరికీ ఆయనే యజమాని. ఆ ఇంటిని పోషించేవాడు, రక్షించేవాడు, భర్త. అందరూ ఆయన మీదే ఆధారపడి ఉన్నారు. ఆయన ఆ ఇంటికి పురుషుడు. కానీ భగవంతుడు మొత్తము సృష్టికే ఆయన పురుషుడు. అటువంటి పురుషుడు ఒక వ్యక్తి రూపంలో ఉన్నారు అని అర్జునుడు ఆయన కళ్ళ ముందు ఉన్నాడని చెప్తున్నారు. అటువంటి పురుషుడు అని అక్కడ చెప్తుంటే నువ్వు నిరాకార బ్రహ్మానివి, నిరాకార జ్యోతివి అని ఎలా చెప్తావు? అంటే మనం భగవంతుణ్ణి అర్థం చేసుకునే విధానం ఇక్కడ అర్జునుడు చెప్తూ ఉన్నారు. ఆయన పురుషుడు. ఇంకొకటి శాశ్వతుడు. శాశ్వతుడు అంటే ఇక్కడ మనము శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటాడు. ఆయన్నే శాశ్వతుడు అంటారు. అంతే తప్ప నిరాకార బ్రహ్మంలోంచి వచ్చి ఇప్పుడు అవతారం తీసుకున్నాడు కృష్ణుడు. మళ్ళీ ఈ అవతారం చాలించిన తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మంలో కలిసిపోతాడు. అంటే కృష్ణుడు ఎలా శాశ్వతుడయ్యాడు? శాశ్వతుడు అవ్వడు కదా! ఇక్కడ మనము అర్జునుడు చెప్పే దాంట్లోంచి అర్థం చేసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతుడు. అంటే ఎప్పటికీ నిలిచి ఉంటాడు. దీన్ని మనము ఇంకా శాశ్వతంగా ఉండడము అంటే ఒక విధంగా చూడవచ్చు. అంటే ఆయనే శాశ్వతుడు. ఆయనే ఆది. అంటే ఏమిటి? శాశ్వతంగా అంటే ఏమిటి? ఇప్పుడు కొంతమంది
ఏమని చెప్తూ ఉంటారంటే శ్రీకృష్ణ భగవానుడు, రాముడు, కృష్ణుడు కొంతకాలం మాత్రం ఉంటారు. తర్వాత వాళ్ళు ఉండరు. పరబ్రహ్మంలో కలిసిపోతారని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం మీరు జపిస్తూ ఉంటారు కదండీ! ఆ జపించేటప్పుడు కృష్ణుడొచ్చారా? ముందు రాముడొచ్చాడా? ముందు కృష్ణుడు కాదు రాముడొచ్చాడు కదా! అయితే హరే కృష్ణ, హరే కృష్ణ అంటారేమిటి? హరే రామ అని ముందనాలి, హరే కృష్ణ తర్వాత అనాలని చెప్తూ ఉంటారు. కృష్ణ భగవానుడు శాశ్వతుడైనప్పుడు ఆయన కృష్ణుడు ముందాడా? రాముడు ముందా ఏంటి? ఆయన ఎప్పుడూ ఉంటాడు కదా కృష్ణుడు. అలాంటప్పుడు ఆయన ముందా, రాముడు ముందా, కృష్ణుడు ముందా అనే ఆ ప్రశ్ననే హాస్యాస్పదం. మనం ఎవరైనా రాముడు ముందు, కృష్ణుడు ముందంటే, కృష్ణుడు ముందు కాదు, వెనక కాదు. ఆయన శాశ్వతుడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. అందుకని ఆయన నామాన్ని ఫస్ట్ తీసుకోవడంలో ఏం తప్పు లేదు అని చెప్పాలి మనం. కృష్ణుడు శాశ్వతుడు. ఇంకేం చెప్పారు? పురుషుడు. ఆయన పురుష రూపంలో ఉన్నారు. వ్యక్తి రూపంలో కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఆయన శరీరం ఆధ్యాత్మికమైనది. మనది భౌతికమైనది. వ్యక్తి రూపంలో ఉన్నటువంటి పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతుడు. ఎప్పుడూ ఉంటాడు. ఆయనే ఆది. తర్వాత దివ్యం. ఆయన ఎంతో దివ్యమైన వాడు. ఎంత దివ్యమైన వాడు అంటే ఆహ్, మనము ఏదైనా చెప్పాలి అంటే ముందుగా పోలిక పోలుస్తూ ఉంటాం. పోలికతో చెప్తే మనకర్థమవుతుంది అని ఉదాహరణలతోని, పోలికతోని చెప్తూ ఉంటాం. కానీ ఎంత దివ్యమైన వాడు శ్రీకృష్ణ భగవానుడంటే పోలిక పోల్చడానికి ఈ సృష్టిలో ఏదీ లేదు. ఈ సృష్టిలో ఏదీ లేదు ఆయన ఎంత దివ్యమైన వాడో చెప్పడానికి. ఇప్పుడు కొన్ని సార్లు మనము అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడి కన్నులని మనము పద్మంతోని పోలుస్తుంటాం. కలువ పూల వంటి కళ్ళు. ఆయన్ని ఎక్కువగా ఆయన పాదాలు పద్మాలు, ఆయన కళ్ళు కూడా పద్మాలు. ఎంతో సుకుమారమైన వాడు శ్రీకృష్ణ భగవానుడు అని ఆయన్ని పద్మంతోని ఆ విధంగా ఆయన్ని ఒక్కొక్క దాంతో పోలుస్తూ ఉంటాం. పోల్చినప్పుడు ఆహ్, ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది మనకి ఆయనని పోల్చడానికి వేరే ఏమీ లేక, మనకి అందుబాటులో ఉన్నది, మన కళ్ళకి చూసేది, మనకు అర్థమైన దాంతోని పోలుస్తూ ఉంటాం. కానీ ఆయన కళ్ళు పద్మాల కంటే ఇంకా ఎంతో బావుంటాయి. కానీ మనకింక తెలియదు పోలిక. అలానే ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే శ్రీమతి రాధారాణిని ఆమె ఆహ్, అందాన్ని పోలుస్తూ ఉంటాడు. ఆహ్, పొగిడే సమయంలో ఆయన కీర్తించే సమయంలో ఏం జరుగుతుందంటే, కృష్ణుడికి కూడా అర్థం కాదు. రాధారాణి యొక్క ఆ బ్యూటీని దేనితో పోల్చాలి అని చెప్పి చంద్రుడితోని పోలుస్తాడన్నమాట. చంద్రుడి అంత అందంగా నీ ముఖము వెలిగిపోతుంది అంటే చంద్రబింబంలాగా ఉన్నావు అంటే, రాధారాణికి కోపమొస్తుందన్నమాట. చంద్రుడితో పోలుస్తావా నువ్వు నన్ను? చంద్రుడిలో ఎన్ని మచ్చలున్నాయి? అంటే నాలో అన్ని మచ్చలున్నాయని చెప్తున్నావా? అని రాధారాణికి కోపమొస్తుందన్నమాట. కానీ పోల్చడానికి ఇంకక్కడ ఏమీ లేదు కాబట్టి చంద్రుడితో పోలుస్తున్నాడు. అలానే మనం కూడా ఏదో ఒకటి అర్థం చేసుకోవడానికి శ్రీకృష్ణ భగవాన్ని దేనితో ఒకదాన్ని పోలుస్తాం. కానీ పోల్చడానికి సరి అయినది ఏదీ లేదు. ఆయన అంత దివ్యమైన వాడు. తర్వాత ఆది. ఆది దేవం. ఆది అంటే ఆయనే ఆది. ఆయన కంటే ముందు ఎవరు లేరు. ఆయనే ఆది. మళ్ళీ తర్వాత అనాది కూడా. ఆది అంటే ఆయనే ముందు అందరికంటే ముందు. ఆయన కంటే ముందు ఎవరు లేదు. అనాది అంటే ఆయన అనాది కాలం నుంచి కూడా ఉన్నాడు. అటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అజం. ఇక్కడ మనము అజం అంటే అర్థం చేసుకోవచ్చు. అజం అంటే పుట్టుక లేనివాడు. ఎప్పుడూ ఉన్నాడు. ఆయనే ఆది అయినప్పుడు, మరి ఇంక ఆయనకు పుట్టుక ఎలా ఉంటుంది చెప్పండి? పుట్టుకనే లేదు. మనము కొన్నిసార్లు చెప్పొచ్చు. ఎవరు ముందు? ఆ! కోడి ముందా? గుడ్డు ముందా? అని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అందులో శ్రీకృష్ణ భగవానుడు ఆది అంటే మనం చెప్తాం. ఎవరి దగ్గర నుంచి ఎవరొచ్చారు? కృష్ణుడు ఆది అని ఎలా చెప్తావు నువ్వంటే, అవునండి ఆది కృష్ణుడే. బ్రహ్మదేవుడు వచ్చాడు గర్భోదక సాయి విష్ణువు నుంచి. ఈ గర్భోదక సాయి విష్ణువు వచ్చాడు కారణోదక సాయి విష్ణువు నుంచి. ఈయన వచ్చాడు సంకర్షణ నుంచి. సంకర్షణ వచ్చాడు బలరాముడి నుంచి. బలరాముడు వచ్చాడు కృష్ణుడి నుంచి. అవునా? మరి కృష్ణుడు ఎవరి నుంచొచ్చారు? మన ప్రశ్నలు ఇలానే ఉంటాయి గదా! కృష్ణుడు ఎవరి దగ్గర నుంచి రాలేదండి. ఆయనే ఆది, అనాది, పుట్టుక లేనివాడు, అజం. మనము ఇలా ప్రశ్న వేస్తూ పోతే దానికి అంతం అనేది ఉండదు. ఎక్కడో అంతం ఉండాలి కదా! ఎవరో ఒకళ్ళు ఆది అయి ఉండాలి. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు.
అజం, ఆది, అనాది, విభుం. విభుం అంటే ఎంత గొప్పవాడు కృష్ణ భగవానుడు అంటే విభు అని పోలుస్తున్నారు. మనం ఎంత అణు. మనము అర్థం చేసుకోవడానికి పోలిక ఏమిటి? ఆయన సముద్రం అయితే మనం అందులో ఒక నీటి బొట్టు. అది కూడా పోలిక మాత్రమే. కానీ ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు అనేది మనం పోలిక పోల్చలేము. ఇంకా మనము కృష్ణ భగవానుడి గురించి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి చెప్పాలి అంటే, మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంతగా అర్థం చేసుకుంటామంటే, మన శక్తి సామర్థ్యాల మేరకు, మన అర్హత మేరకు మనం అర్థం చేసుకుంటాం. ఎంత అవసరమో కృష్ణ భగవానుడు మనకు అంత అర్థమవుతాడు. మన శరణాగతిని అనుసరించి. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఆయన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే, కృష్ణుడు కొంత తెలుసుకున్నాడు అనుకోండి ఆయన గురించి, ఆయన తెలుసుకున్న మరుక్షణం ఆయన శక్తి సామర్థ్యాలు ఇంకా పెరిగిపోతాయంట. ఎంతగా పెరిగిపోతాయంటే, కృష్ణుడు మళ్ళా అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఆయన ప్రయత్నించాలి. అంతగా పెరిగిపోతాయి. అంత గొప్పవాడు కృష్ణుడు. ఆయన విభువు అని చెప్తున్నారు. అలా ఎవరు చెప్తున్నారు ఇదంతా కూడా? అర్జున ఉవాచ. అర్జున్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ అజం విభుం. ఆ తర్వాత ఏమంటున్నాడు అర్జునుడు? ఇక్కడ చూడండి. హహుస్తా ముషయ సర్వే దేవర్షి నారదస్తదా. నిన్ను గూర్చి అని అంటున్నాడు అనమాట. ఓ కృష్ణ, నువ్వు అనుకుంటున్నావేమో నీ గురించి నేనే చెప్తున్నానని. నేను చెప్పడం లేదు. నేను కూడా చెప్పాను. కానీ ఎలా చెప్తున్నాను? నువ్వు నాకిచ్చిన జ్ఞానాన్ని అనుసరించి ఇప్పుడు నేను చెప్తున్నాను. కానీ ఈ అభిప్రాయం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వేదాల నుంచి వచ్చింది. వేదాల యొక్క మొత్తం సారం కూడా నువ్వే. ఈ వేదాల్లో ఇచ్చినటువంటి జ్ఞానాన్నే నేను నీకు చెప్తున్నాను తప్పించి, నా సొంత ఒపీనియన్ నీకు చెప్పట్లేదు. ఈ వేదాల్లో ఇచ్చినటువంటి ఈ వేద జ్ఞానాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? వేదాల మొత్తం సారమే శ్రీకృష్ణ భగవానుడు. వేదాల ద్వారా మనం అర్థం చేసుకునేదే ఆయన్ని. అటువంటి వేదాల సారమే నువ్వు అని నేను అర్థం చేసుకున్నాను. నేను ఆ వేదాల సారాన్ని చెప్తున్నాను కానీ నా సొంత అభిప్రాయం కాదు అని అర్జునుడు చెప్పి, తర్వాత ఏమంటున్నాడు? ఋషయః సర్వే. ఎంతో మంది ఋషులు కూడా నీ గురించి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను? నువ్వు ఎంత గొప్పవాడివి అని నేనేం చెప్పాను, అదే ఋషులందరూ కూడా చెప్తున్నారు. ఎవరా ఋషులు అంటే, ఎవరో ఒక సాదాసీదా ఋషులు కాదు. వాళ్ళు చెప్పింది దేవర్షి నారద. దేవర్షి నారదుడు కూడా ఈ విషయాన్నే చెప్తున్నాడు. ఇంకా అసితులు, దేవలుడు, వ్యాసదేవుడు. వ్యాసదేవుడు ఎవరు? మొత్తం వేదాలన్నిటికీ కూడా ఆయనే మూలం. వేదాలు కృష్ణ భగవాన్ నుంచి వచ్చినటువంటి వేదాలని విభజించి మనకిచ్చాడు. ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీతని, భాగవతాన్ని అన్నిటినీ కూడా రచించింది ఆయనే. అటువంటి వ్యాసదేవుడు చెప్తున్నారు, నువ్వే అన్నిటికీ మూలమని, ఆది అని, అనాది అని, శాశ్వతుడు అని, పరబ్రహ్మం అని, పరంధామని అని. ఇంకా వీటన్నిటితో పాటుగా అన్నిటికీ మూలమైనటువంటి నువ్వే నాకు చెప్పావు ఇప్పటి వరకు, నువ్వే అన్నిటికీ మూలమని అని అర్జునుడు చెప్తూ ఉన్నారు ఈ 2 శ్లోకాల్లో. ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఈ భాష్యం యొక్క లాస్ట్ పారాగ్రాఫ్ లో స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. ఇది ఒకసారి చదివితే మనం ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈచట అర్జునుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే తన భావమును ప్రకటింపగలిగెను. భగవద్గీతను మనం అవగాహన చేసుకున్న దలచినచో ఈ 2 శ్లోకమును యథాతథంగా స్వీకరింపవలెను. ఆ విధంగా అంగీకరించుట పరంపరా విధానము అనబడును. ఇక్కడ ఈ మనని భగవద్గీతని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి? ఈ 2 శ్లోకాలని మీరు అర్థం చేసుకోండి, మీకు భగవద్గీత అర్థమవుతుంది అని చెప్తున్నారు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన మనకి ఆచార్యుడు. ఆయననే చెప్తున్నారు భగవద్గీతని అర్థం చేసుకోవాలంటే ఈ 2 శ్లోకాలని వినాలి. ఆ తర్వాత ఇది మనకు అర్థం కావాలి అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క కరుణ వలనే అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాలి అనుకొని భగవద్గీతని ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. ఎప్పుడైతే మనము కృష్ణుడి యొక్క శరణాగతి పొందితే ఆయన కృప ద్వారా మనకి భగవద్గీత అర్థమవుతుంది. భగవద్గీత ఫస్ట్ చదివినప్పటికీ, రెండోసారి చదివినప్పటికీ మీకు ఇప్పుడు ఫస్ట్ విన్నారు, ఇప్పుడు విన్నారు. అర్థం చేసుకునే మీలో అయినా, చెప్పే మాలో అయినా
ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది భగవద్గీత. ఎందుకు అంటే అది కృష్ణుడి యొక్క కృప. గురువు యొక్క కృప, ఆచార్యుల యొక్క కృపతోని మనకి భగవద్గీత అర్థమవుతుంది. ఇదే భగవద్గీతని ఇంకొక 4 ఇయర్స్ తర్వాత చర్చించుకుంటే ఇంకా ఎంతో లోతుగా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఏదైనా మీరు ఒక సైన్స్ గాని, మ్యాథ్స్ గాని టెక్స్ట్ బుక్ చదవండి. ఏదో ఒకసారి అర్థమైందనుకో, అర్థమైంది అంతే. ఇప్పుడు చదివినా అంతే అర్థమవుతుంది. అర్థం కాకపోతే అర్థం కాదు. అర్థమైంది అంటే ఒక మ్యాథ్స్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు అర్థమైనా అర్థమవుతుంది. 10 ఏళ్ల తర్వాతైనా అంతే అర్థమవుతుంది. ఇంక అందులో ఎక్కువ విషయం ఏం గొప్పగా మనకేం అర్థం కాదు. అంతే. కానీ భగవద్గీత, శ్రీమద్ భాగవతం అలా కాదు. ఇప్పుడు ఒక విధంగా అర్థమవుతుంది. మీరు ఇంకొన్ని రోజులు సాధన చేయండి. భగవంతుడి నామ జపం చేయండి. శ్రవణ కీర్తనలు చేయండి. భగవద్గీతని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా కొన్ని రోజులు సాధన చేస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. అందుకనే ఇప్పుడు మనమంటే సాధక భక్తులు ఈ మధ్యనే వచ్చాం భక్తిలోకి. కానీ మన గురు మహారాజ్ లాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలైంది. ఎన్నో సంవత్సరాల నుంచి భగవద్గీత చదువుతున్నారు. 50 సంవత్సరాలకు పైగా చదువుతున్నారు మా గురు మహారాజ్. కానీ అయినా మరి వాళ్ళకి ఎందుకండి ఇన్ని సార్లు చదివారు, ఇన్ని సార్లు చెప్పారు. ఇంకా ఎందుకు చదవాలి? ఇంకా ఏముంది అందులో? అదే కదా! మళ్ళీ ఏమన్నా కొత్తగా మారుతుందా? అంటే మారుతుంది. ఏం మారుతుంది? కృష్ణ భగవాన్ ఇచ్చిన జ్ఞానంలో మార్పు రాదు. మనం అర్థం చేసుకునే విధానం, మన తెలివితేటల్లో, మన యొక్క ప్యూరిటీలో మార్పు వస్తుంది. అప్పుడు మనకి ఇంకెక్కువ అర్థమవుతుంది. అప్పుడు కృష్ణ భగవానుడు ఇంకా కృప చూపిస్తారు. నీలో ప్యూరిటీ పెరిగింది, నీకు అర్హత పెరిగింది. ఇంకొంచెం బాగా అర్థం చేసుకో. ఇంకా లోతుగా అర్థం చేసుకో. ఇన్ని సార్లు చదివినా మనం ఒక్క శ్లోకాన్ని ఒక విధంగానే అర్థం చేసుకుంటాం. కానీ చైతన్య మహాప్రభువు మనకి ఎవరికి ఆయన సార్వభౌమ భట్టాచార్యకి ఒక శ్లోకాన్ని ఆ సార్వభౌమ భట్టాచార్య 10 విధాలుగా చెప్పారంట. అంటే 10 విధాలుగా ఆ డిఫరెంట్ మీనింగ్స్ చెప్పారు. అదే శ్లోకానికి చైతన్య మహాప్రభు 64 విధాలుగా వేరు వేరు అర్థాలు చెప్పారండి. ఒకటే శ్లోకానికి. అంటే ఏమిటి? ఒకటే శ్లోకాన్ని 64 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మనకు ఒకే విధానం మనం అర్థం చేసుకునేది. దాంట్లో కూడా మనకి డెప్త్ అర్థం కాదు. కొంచెం అర్థమవుతుంది. ఈసారి వింటే మళ్ళీ ఇంకొంచెం అర్థమవుతుంది. అది భగవద్గీత యొక్క గొప్పతనం. ఎందుకండి అంత గొప్పతనం ఉంది భగవద్గీతలో అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి. కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత మారదు. ఎప్పుడో వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానము. అదే జ్ఞానం ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారంట. జ్ఞానంలో ఏ మార్పు లేదు. అవే 700 శ్లోకాలు. కానీ మనం అర్థం చేసుకున్న కొద్దీ అందులో ఎంతో లోతు ఉంటుంది. అది ఎలా అర్థమవుతుంది? కృష్ణుడి యొక్క కృపతోని మనకు అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే పరంపరలోనే అర్థం చేసుకోవాలి. పరంపరలో లేకుండా భగవద్గీతని ఎవరో ఒకళ్ళు వాట్సాప్ లో యూట్యూబ్ లో చెప్పారని ఎవరు చెప్పినా భగవద్గీతే మాతాజీ అని కొత్త కొత్తగా సంస్థలు వస్తున్నాయి ఇప్పుడు. కానీ వాళ్ళందరూ కూడా భగవద్గీత చెప్తున్నారండి. వాళ్ళు భగవద్గీత అయితే మీ భగవద్గీతకి ఏంటి భేదము? భేదం ఒకటే, పరంపరలో భేదం. మనం పరంపరలో అర్థం చేసుకోవాలి. పరంపరలో భగవద్గీతని ఎవరు అర్థం చేసుకుంటారో అది ప్రామాణికమైనది. ఎవరైతే పరంపర లేకుండా వాళ్ళకి ఇష్టమైన ఈ విధంగా ఎవరో ఒకళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారో అది ప్రామాణికం కాదు అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తే ఏంటండి అంత గొప్పతనం ఏంటి? శ్రీల ప్రభుపాదులు వారు చెప్తే ఎంతో గొప్పతనం ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుల మూకతానే భగవద్గీతని, భాగవతాన్ని వినాలి. భక్తి లేని వాళ్ళ దగ్గర నుంచి, జపం చెయ్యని వాళ్ళ దగ్గర నుంచి భగవద్గీత వినొద్దు. ఇదే భగవద్గీతని ప్రభుపాదుల వారే చెప్తున్నారు. అదే చెప్తున్నారు ఎవరైనా. కానీ వాళ్ళు భక్తులు కారు, వాళ్ళు నామాన్ని జపం చేయట్లేదు, శ్రవణ కీర్తనలు చేయట్లేదు అనుకోండి, వాళ్ళ ముఖం నుంచి భగవద్గీత, భాగవతం వినకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎంతో గొప్పగా శ్లోకం చదవచ్చు. ఎంతో గొప్పగా సంస్కృత పాండిత్యం ఉండొచ్చు. ఇదే బుక్ లోంచి చెప్పినా భక్తుడి కాని వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. పుస్తకం కూడా మారకూడదు. ఇది పరంపరా విధానము అని మనకి ఇదేంటిది? భగవద్గీత యథాతథము. భగవద్గీత యథాతథంలోంచి తీసుకోవాలి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు మనకి. కొత్తగా యాడ్ చేసి తీసేసి నేను చెప్తున్నాను కానీ నాకిట్లా అర్థమైంది అని చెప్పేవాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటివి ఎప్పుడు కూడా వినకూడదు. ఏదైనా తెలియకపోతే
నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా అర్థమైందని చెప్పకూడదు ఎవరు కూడా. తెలియకపోతే నేను మా సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకొని చెప్తానండి. అది చెప్పే విధానం. నా నా ఒపీనియన్ ప్రకారంగా ఇక్కడ ఇలా నేననుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఎవరికి కావాలి? నీ ఒపీనియన్ ఎవరికీ అవసరం లేదు. అక్కడ ఏముందో అది చెప్పు. ఇంకేం చెప్తున్నారిక్కడ? లౌకిక విద్యతే ఎప్పటికీ కూడా ఇది మనం అర్థం చేసుకోలేము. నామమాత్ర లౌకిక విద్యతే అంటే నీకు పీహెచ్‌డీ ఉందని, నువ్వు ఎంతో గొప్పవాడివని, నీకెన్నో తెలివితేటలున్నాయని, ఉంటే నువ్వు ఒక సైంటిస్ట్‌వని అలా ఉన్నంత మాత్రాన మనకెప్పటికీ అర్థం కాదు. వేద వాంగ్మయమునకు నిదర్శనము లౌకిక విద్యతే గర్వితులైన కొందరు శ్రీకృష్ణుని సామాన్య మానవుడనడి తమ మూర్ఖపు అభిప్రాయాన్ని దురదృష్టవశాత్తు ఎన్నడును వీడకుందురు. ఎంత లౌకికమైన విద్య పెరిగితే వాళ్ళు వాళ్ళు అహంకారం పెరిగిపోయి శ్రీకృష్ణ భగవానుడిని అంగీకరించరు. సామాన్యమైన మానవుడిగా భావిస్తారు. కృష్ణ భగవానుని సామాన్యమైన మానవుడిగా భావించే లౌకికులకి కృష్ణుడు ఏమర్థమవుతాడు? వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాడు. ఇక్కడ మనకి భగవద్గీతని, భాగవతాన్ని అర్థం చేసుకునే విధానం ఏమిటి అంటే, దానికి ఉండవలసిన అర్హత మన భక్తి, శరణాగతి. అది అర్జునుడు చూపించాడు. అది మనము చూపిస్తే మనకి బాగా అర్థమవుతుంది. అర్జునుడికి అర్థమైనట్టుగా. శ్రీల ప్రభుపాదుల వారికి అర్థమైనట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఇదంతా చెప్పాడు కదా! శ్రీకృష్ణ భగవానుడు ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. మళ్ళీ అర్జునుడు కీర్తించాడు నువ్వింత గొప్పవాడివి అని. తర్వాత అర్జునుడికి అనిపించింది. ఏమిటి అంటే, సరే ఈ జ్ఞానాన్నంతా నేనైతే అంగీకరిస్తున్నాను. ఎందుకు అంగీకరిస్తున్నాను నేను? అర్థం చేసుకుంటాను. కృష్ణుడు ఎంత గొప్పవాడో ఆయన దేవుడు నాకు తెలుసు. కానీ ఎంతో మంది ఉన్నారు సామాన్యులు. వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుంది? విన్నంత మాత్రాన అర్థమైపోతుందా? అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆ శరణాగతి బాగుండాలి కదా! అందరికీ విన్నంత మాత్రాన అర్థమైతే ఎంతో మంది భగవద్గీత, భాగవతం ఎన్నో సార్లు విన్నారు. అందరూ గొప్ప భక్తులు అవ్వాలి కదా! అవ్వడం లేదు. కారణం ఏమిటి? విన్నంత మాత్రాన కూడా నమ్మని వాళ్ళుంటారు. ఎన్నో అనర్థాలు, ఎన్నో కల్మషాలు ఈ కలియుగంలో. మరి వాళ్ళందరికీ ఎలా చెప్పాలి? అందుకని అర్జునుడికి అనిపించింది. ఓ కృష్ణ నువ్విప్పుడు చెప్పిందంతా కూడా నాకు చూపించు. చూపిస్తే ఏం జరుగుతుంది? అందరూ నువ్వు నాకు చూపించావు అని విశ్వరూపాన్ని, ఇప్పుడు నువ్వు చెప్పింది ఏదైనా కానీ నువ్వు నాకు కళ్ళ ముందు చూపిస్తే అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఇంకొంతకాలం కలియుగం వస్తే ప్రతి ఒక్కళ్ళు గల్లీకొక దేవుడొస్తాడు. గల్లీకొక బాబా వస్తారు. గల్లీకొక గురువొస్తారు. మరి వాళ్ళందరూ కూడా దేవుడని చెప్పుకుంటుంటే, వాళ్ళు చెప్తున్నారు దేవుడని నువ్వు కూడా చెప్తున్నావు. మేము మరి వాళ్ళ మాట ఎందుకు ఇనకూడదు? నీ మాటే ఎందుకినాలి? అక్కడ వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నారు, చెప్తున్నారు. నువ్వేమో ఎప్పుడో వచ్చావు 5000 సంవత్సరాల క్రితం. మేము చూసామా ఏమన్నా కృష్ణుడిని? కృష్ణుడు చెప్తున్నాడు దేవుడని, ఇక్కడ ఈ బాబా కూడా చెప్తున్నాడు నేనే దేవుడినని. ఆయన్ని ఇనొచ్చు గదా! అందుకే మనకి చెప్తున్నారు అర్జునుడు. అలా ఎవరైనా చెప్తే వాళ్ళని ఏమని అడగాలి? కృష్ణుడు నేనే దేవుడినని చెప్పగానే భగవద్గీతలో విశ్వరూపం చూపించాడు అర్జునుడికి. మీరు కూడా మాకు విశ్వరూపం చూపించండి. అప్పుడు నమ్ముతాం. అందుకని అర్జునుడు మళ్ళీ ఇంకొకటి అర్జునుడి యొక్క బాధ్యత. ఏమిటి? ఇప్పుడు కృష్ణ భగవాను నుంచి జ్ఞానం పొందాడు అర్జునుడు. పరంపరలో ఆయనే మొదటి శిష్యుడు. ఆయన ద్వారా జ్ఞానం మనందరికీ వస్తుంది. అంటే అర్జునుడికి బాధ్యత కూడా ఉంది. మనమందరం అర్థం చేసుకునే విధానం ఏమిటి? మనమందరం కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి మన స్థాయికి అనుగుణంగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే "ఓ కృష్ణ నాకింత విశ్వరూపం చూపించావు గదా! ఇంత నాకు జ్ఞానం ఇచ్చావు కదా! అదంతా కూడా నీలోనే ఉంది అని చూపించు." అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించాడు. నేనే పరబ్రహ్మం, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, నేనే విభు, నేనే ఆది అని అన్నీ చెప్పి, అన్నీ ఆయన నుంచే వచ్చాయని చెప్పాడు కాబట్టి, అన్నీ ఆయనలోనే ఉన్నట్టు చూపించాడు. చూపిస్తుంటే అర్జునుడికి అసలు చూడడానికి ముందు ఆయనకి శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన కళ్ళు లేవు. ఎంతగా ఉన్నాడంటే కృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపము అర్జునుడికి అనిపించిందంట. ఇప్పుడు చూడండి, నేను మీకేదైనా ఒకటి చూపించాను. ఏం చేస్తారు? మొదటి నుంచి మొత్తం చూస్తారు చివరి వరకు. ఒక చీర చూపించినా, ఒక పుస్తకం చూపించినా, ఏదైనా ఒక గొప్ప వస్తువు, ఒక ఇల్లు చూపించినా, ఒక పెద్ద బంగళా, ఒక పెద్ద కోట చూపించాను. మొదలు ఉంటుంది, దానికి చివర ఉంటుంది. మొత్తం చూస్తాం మొదటి నుంచి చివరి వరకు. అప్పుడు చూసినట్టు. కానీ ఆయన ఎంతగా మొత్తం వ్యాపించి ఉంటే అర్జునుడికి
అసలు మొదలేంటి, మధ్య ఏంటి, చివరేంటి, నేను ఎలా చూడాలి, ఏమీ అర్థం కావట్లేదు అర్జునుడికి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలో కూడా చూడలేకపోతున్నాడు, చూపిస్తున్నా కానీ. అప్పుడు చెప్తాడనమాట కృష్ణుడు, నేను నీకు దివ్యమైన నేత్రాలను ఇస్తాను. ఈ దివ్యమైన జ్ఞానాన్ని, ఈ దివ్యమైన విశ్వరూపాన్ని చూడాలంటే నీకు దివ్యమైన నేత్రాలు ఉండాలి, లేకపోతే సాధారణ చక్షులతోని నువ్వు చూడలేవు అని దివ్య నేత్రాలు ఇస్తే అప్పుడు ఆ నేత్రాలతోని మొత్తం చూస్తాడు. మనం అనుకుంటాం, శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఎక్కడో లేడండి, ఇక్కడే విగ్రహ రూపంలో ఉన్నాడు. మీరు మందిరానికి వెళ్తే విగ్రహ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు మందిరంలో కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కనిపిస్తున్నాడు మాతాజీ? అక్కడ మాకు విగ్రహం కనిపిస్తుంది, కృష్ణుడు కనిపించట్లేదు. ఎందుకంటే అదే విగ్రహాన్ని చూస్తే శ్రీల ప్రభుపాదుల వారికి కృష్ణుడు స్వయంగా కనిపిస్తున్నాడు. ఆయన వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి స్వామి, నీకు బాగా భోగా పెడుతున్నారా వీళ్ళు అంటే, ఒక విగ్రహం చెప్పింది, వీళ్ళు నాకు సరిగ్గా భోగా పెట్టట్లేదు అని. ఇంకొకరు చెప్పారు, ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పాడు ఇంకొక విగ్రహంలో, వీళ్ళు నాకు సరిగ్గా భోగా పెడుతున్నారు, బాగా చూసుకుంటున్నారు. ఇంకో దగ్గర కృష్ణుడు బాగా సన్నగా అయిపోయాడంట. సన్నగా అయిపోతే అర్జునుడు చెప్పాడు, సన్నగా అయిపోవడం ఏంటి, విగ్రహం సన్నగా అవుతుందా, ఎక్కడన్నా లావు అవుతుందా? మనకు అవదు, ప్రభుపాదుల వారికి అవుతుంది అని అడిగితే చెప్పారు. నిజంగానే ఇంతకు ముందు భోగా మేము 6 సార్లు పెట్టేవాళ్ళం అండి, ఇప్పుడు 3 సార్లు పెడుతున్నాం. అలా ఇలా పెడతారంటే ఫండ్స్ లేవండి, ఫండ్స్ తక్కువగా ఉన్నాయి. అప్పుడు చెప్పాడనమాట శ్రీల ప్రభుపాదులు, మీరు కావాలంటే తినడం మానేయండి, కానీ కృష్ణుడికి ఎన్ని సార్లు పెట్టారు ఇంతకు ముందు, అన్ని సార్లు ఇప్పుడు పెట్టాల్సిందే అని. అలా ఆయనకి విగ్రహంలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, మరి మనకెందుకు కనిపించట్లేదు? మనకి చూసే శక్తి సామర్థ్యాలు లేవు. మనకి శక్తి సామర్థ్యాలు వస్తే మనకి కనిపిస్తారు, అప్పుడు దివ్య నేత్రాలని మనకు కూడా ఇస్తాడు. అటువంటి దివ్య నేత్రాలను ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు, అవును నిజమే కృష్ణ, నువ్వు చెప్పినవన్నీ నేను చూస్తూ ఉన్నాను, కానీ ఎలా చూడాలి అని నాకు అర్థం కావట్లేదు, మొత్తం అంతా వ్యాపించి ఉన్నావు, అన్నీ నీలోనే ఉన్నాయి. తర్వాత కృష్ణుడు చెప్తాడు, నువ్వు చూడాలనుకుంటే ఇప్పుడు మాత్రమే, ఇప్పుడు నేను చూపించేదే కాదు, నువ్వు కావాలంటే ఇంతకు ముందు జరిగింది చూడు, ఇప్పుడు జరిగేది చూడు, భవిష్యత్తులో జరగబోయేది కూడా చూడు, నువ్వు ఏం చూడాలనుకుంటే మొత్తం నీకు దర్శనం ఇస్తాను అని విశ్వరూపంలో మొత్తం చూపించాడు. అయితే ఇక్కడ అసలు విశ్వరూపంని చూపించడము అర్జునుడు అడిగాడు, శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తూ ఉన్నాడు. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, విశ్వరూపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? హరే కృష్ణ, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. విశ్వంలో ఉన్న ప్రతి జీవి అన్ని కృష్ణ పరమాత్మలో ఉంటాయి కదా మాతాజీ. కృష్ణ పరమాత్మలో ఉంటాయి. ఎలా చూడాలి అంటే, మామూలుగా మనకి విగ్రహం రూపంలో అయితే పాదాల నుంచి చూసుకుంటూ వెళ్ళాలి అని అంటాము, కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎలా చూడాలని అర్జునుడికే తెలియలేదు, ఇంక మనకి ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సమస్త సృష్టి నా నుంచే ఉద్భవిస్తుంది, నా నుంచే అంతమవుతుంది అని చెప్తాడు. మనం తెలుస్తుంది మాతాజీ. అవును మాతాజీ. ఇక్కడ హరే మనం కృష్ణ మాతాజీ, సర్వం నేనే, అంతా నేనే అని చెబుతున్నారు కదండి, అలాగా అర్థం చేసుకోవాలేమో అని అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు విశ్వరూపం ఎవరి కోసం అంటే, అసలు సాధక భక్తులకి, సాధక భక్తిలోని కూడా రాని అభక్తులకు అన్నమాట. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. చెప్పినా అర్థం కానప్పుడు మనకి కళ్ళ ముందు మొత్తం ఆయనలోనే అన్నీ ఉన్నాయని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట. అన్నీ ఆయనలోనే ఉన్నాయంటే నిజమే. అందరూ దేవీ దేవతలు ఆయన నుంచే వచ్చారు. ఈ సృష్టి మొత్తం ఆయన నుంచే వచ్చింది. ఆయన నుంచి అన్ని జీవులు వచ్చారు. నేను కూడా ఆయన నుంచే వచ్చాను. అన్నిటికీ మూలం శ్రీకృష్ణ భగవానుడే. అది ఎప్పుడు అర్థమవుతుందో, ఎవరైతే మనకు మూలమో, మనకి ఆదియో, అప్పుడు వాళ్ళ మీద మనకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆయనే మనని పోషిస్తూ ఉన్నాడు, మనకి ప్రేమ పెరుగుతుంది, ఆయన మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మనకి ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి అనే భావన కలుగుతుంది. ఈ విశ్వరూపం చూపించినప్పుడు మాత్రమే మనం ఇది ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేని వారికి విశ్వరూపం ఒక ఉదాహరణ అన్నమాట. ఎంత అభక్తుడైనా విశ్వరూపం యొక్క అధ్యాయం వింటే, ఈ విశ్వరూప సందర్శనాన్ని శ్రవణం చేస్తే అప్పుడు వాళ్ళలో భక్తి చిగురిస్తుంది, కృతజ్ఞత భావం పెరుగుతుంది. కృతజ్ఞత వస్తే అక్కడ గౌరవ మర్యాదలు, ఆ తర్వాత మనకి భక్తి అనేది పెరుగుతుంది. అందుకనే
అర్జునుడు స్వయంగా అడగగానే కృష్ణ భగవానుడు చూపించాడు విశ్వరూపాన్ని. ఎంతో మందికి ఇది భవిష్యత్తులో ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. ఎంత అభక్తులైనటువంటి నాస్తికులకైనా విశ్వరూపాన్ని గురించి శ్రవణం చేస్తే భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అన్ని ఆయన నుంచే వచ్చాయని. ఇప్పుడు మనము ఒకటి చెప్పుకున్న ఒక ఉదాహరణ చెప్పాను. సర్ ఐజాక్ న్యూటను ఆయన ఒక స్నేహితుడు ఎన్నో సార్లు వితండవాదన చేస్తున్నాడు. ఈ మొత్తము సృష్టి అంతా కూడా, ఈ అన్ని గ్రహాలు కూడా వాటంతట అవే వచ్చాయి. వాటంతట అవే ఈ నిలబడి ఉన్నాయి ఈ మొత్తము శూన్యంలో అని చెప్పినప్పుడు ఆయన వాదిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఒక గదిలోకి తీసుకొని వెళ్ళాడు. ఆ గదిలోకి మొత్తము ఈ సృష్టికి మొత్తం గ్రహమండల వ్యవస్థనంతా కూడా మొత్తము ఎలా అంటే మీనియేచర్ క్రియేషన్ చేసేసారనమాట. మొత్తం ఎలా ఉంది అని ఆ రూపాన్ని మొత్తం అన్ని తయారు చేసి ఆ విధంగా ఉండే విధంగా ఒక రూపం తయారు చేశాడు. ఒక స్ట్రక్చర్ లాగా. అది చూసి ఆయన అన్నాడు, ఇది ఎవరు తయారు చేశారంటే, ఎవరు తయారు చేయలేదు, అలా ఉంది. అలా ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు తయారు చేసి రూమ్ లో పెట్టారు. పెట్టకుండా అది ఎలా వస్తుంది? అప్పుడు ఆయన అన్నాడనమాట, నిజమే, నువ్వు ఇంత చిన్న రూపాన్ని ఎవరో ఒకరు తయారు చేశారని నమ్ముతున్నావే, మరి మొత్తం సృష్టి మొత్తం ఎవరు తయారు చేయకుండా దానంతట అదే వచ్చింది నేను ఎలా నమ్ముతున్నావు? అప్పుడు ఆయనకు అర్థమైంది, మొత్తం అన్నిటికీ మూలం ఉన్నాడు, ఆయనే భగవంతుడు అని, ఆయనే దేవుడు అని. ఎంత నాస్తికులకైనా ఈ విశ్వరూపాన్ని చూస్తే అర్థం చేసుకోవాలి. తెలివితేటలు ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు. తెలివితేటలు లేవు, భక్తి ప్రపత్తులు లేవు, సుకృతి లేదు, అలాంటి వాళ్ళు విశ్వరూపం విని చూసి చదివి అయినా అర్థం చేసుకుంటారని అర్జునుడు అడిగాడు. శ్రీకృష్ణ భగవానుడు చూపించారు. అది ఇప్పుడు మనము ఈ 3 శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు అని, అన్నిటికీ ఆయనే మూలమని, ఆయనే సృష్టి స్థితి లయాలకి కారణమని తెలుసుకొని అదే విషయాన్ని మనము విశ్వరూపంలో సందర్శనం కూడా చేసుకున్నాం. ఇంకా మనకి శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూలమని, ఆయన ఎందుకు వస్తాడు, ఇక్కడ ఎందుకు అవతరిస్తాడు, ఎటువంటి పరిస్థితుల్లో వస్తాడు అని మనకి రేపు అధ్యాయంలో, రేపు శ్లోకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. అన్నిట్లో వేసుకుంటాం కదా, అది మళ్ళీ ప్రసాదం లాగా పెట్టచ్చా మాతాజీ స్వామికి? కొబ్బరి వాడి అంటే మరి ఒకసారి ఆఫర్ చేసింది మళ్ళీ ఆఫర్ చేసినట్టు అవుతుందిగా మాతాజీ. అంటే అన్నిట్లో వేసుకుంటాం కదా మాతాజీ, అన్ని స్వామికి నివేదించి తీసుకుంటాం అలాంటప్పుడు కదా మాతాజీ కొబ్బరికాయలు మీరు ఇంట్లో కొట్టినా కూడా దాన్ని ముందు ఆఫర్ చేయకండి. అందులో ఏదైనా డిష్ లో వేసిన తర్వాతనే ఆఫర్ చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. లేకపోతే ఎప్పుడైనా ఆఫర్ చేశారనుకోండి, కొబ్బరితో ఏదైనా స్వీట్ కానీ ఏదైనా రసం కానీ అలా తయారు చేసుకోండి. మళ్ళీ వేరే కొబ్బరికాయ వాడండి వీటిలోకి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. తర్వాత యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ కూడా వస్తుంది మాతాజీ, కోకోనట్ పౌడర్ కూడా వస్తుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు, మనం తీసేసుకోవచ్చు. అంతేగా మాతాజీ? అవును మాతాజీ, అంతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మొత్తం చెప్పేట్టు ఈ శ్లోకాస్ లో మామ్ అంటుంటారు కదా మాతాజీ. మామ్ అంటే అక్కడ ఒకటి, మామ్ అంటే ఇక్కడ భౌతిక రూపం అని కాదు, ఆధ్యాత్మిక రూపమే కృష్ణ భగవాన్ని. అక్కడ మామ్ అంటే ఏంటి? నన్ను ఇప్పుడు మనం మామ్ అన్నాం అనుకోండి, మన శరీరం కాదు. మామ్ అంటే మన ఆత్మతో అని, నా చెయ్యి వేరు నేను వేరు అన్నట్టుగా. ఇక్కడ మామ్ అంటే ఎలా తీసుకోవాలంటే, అంటే భౌతిక రూపంతో చెప్పారు కదా అర్జునుడికి చెప్పేటప్పుడు, గీత చెప్పేటప్పుడు భౌతిక రూపంతో చెప్పారు కదా మాతాజీ. మాతాజీ మామ్ అంటే నేను అని, ఇక్కడ మన విషయంలో నేను అంటే ఏమిటి? మన ఆత్మ అని. శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు లేదు, మొత్తం ఆయనే నేను, ఆయన మొత్తం ఆధ్యాత్మిక స్వరూపం. అందుకని అక్కడ మామ్ అంటే నేను అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు. మాతాజీ మనలోనేమో భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు, ఇక్కడ నేను అంటే నా ఆత్మ అని మనము సంబోధించవచ్చు. సాధారణంగా విషయంలో ఒక జనరల్ గా ఏదైనా మాట్లాడితే ఈ పని ఎవరు చేశారంటే నేను చేశానంటే, మనం కొన్నిసార్లు శరీరం కూడా నేను అని భావించవచ్చు. మనము సరే గూఢార్థం తీస్తే నేను అంటే ఆత్మ, లేకపోతే కొన్నిసార్లు శరీరం కూడా నేను అని చెప్పవచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడి విషయంలో ఆయన శరీరం వేరు, ఆయన ఆత్మ వేరు లేదు, ఆయనకు ఆత్మ వేరు అనేది లేదు. ఆయన నేను అంటే శ్రీకృష్ణ భగవానుడు మొత్తం ఆధ్యాత్మికమే ఆయన.
అంటే శరీరధారి అయి చెప్పారు కదా మాతాజీ, అందుకని నాకు డౌట్ వచ్చింది. ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు అంటే ఇంకొకసారి చెప్పరా మాతాజీ? ఇక్కడ మాతాజీ నేను అంటే మన విషయంలో అయితే నేను అంటే ఇప్పుడు నా చెయ్యి నాది అంటాం. అంటే ఏమిటి? నేను అంటే ఆత్మ అని అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ పని ఎవరు చేశారంటే నేను చేశాను అంటే కొన్నిసార్లు నేను అంటే శరీరం అని కూడా భావించవచ్చు సందర్భాన్ని బట్టి. కానీ శ్రీకృష్ణ భగవానుడికి శరీరం వేరు ఆత్మ వేరు లేవు. మొత్తము ఆయనది ఆధ్యాత్మిక స్వరూపమే. కృష్ణ భగవానుడు మొత్తం ట్రాన్స్డెంటలే. ఇప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకేమి భౌతిక శరీరం ఉండదు, ఆధ్యాత్మిక శరీరమే ఉంటుంది. అంటే అక్కడ కూడా మనము కూడా నేను అంటే ఒకటే, రెండు వేరు వేరు ఉండవు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా నేను అంటే శ్రీకృష్ణుడు, ఆయన శరీరము ఆత్మ వేరు వేరు కాదు, మొత్తం ఆయన ఆధ్యాత్మికమే. అర్థమైందా మాతాజీ? అర్థమైంది. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం. దండోత్ ప్రణాం. మాతాజీ, అన్న బాగా చేసిన ప్రసాదం ఉంటది, దాంట్లో మనం రైస్ ఏమన్నా వండుకుంటే దాంట్లో ప్రసాదం కలిపి తినొచ్చా మాతాజీ? ఒకవేళ ఆఫర్ చేయకుండా కుదరలేదు అనుకోండి ఆఫర్ చేయడానికి రైస్ అవి. అంటే ఎప్పుడైనా తినొచ్చు ప్రభుజీ. ఎందుకంటే మీరు ఇప్పుడు సాంబారు కర్రీస్ అన్ని మార్నింగ్ ఆఫర్ చేసి ఉన్నారనుకోండి, మధ్యాహ్నం మళ్ళీ రైస్ వండారనుకోండి, ఇప్పుడు ఆ రైస్ ఒకటే ఉంది, మళ్ళీ చేయడానికి కర్రీస్ కూరలు ఏం లేకపోతే అప్పుడు మీరు పాలతోని కానీ పెరుగుతోని కానీ దేవుడికి ఆఫర్ చేయొచ్చు. వీలైతే పెరుగు కానీ పాలు కానీ పక్కన పెట్టి గిన్నెలో అన్నము ఆఫర్ చేయవచ్చు కుదిరిన సందర్భంలో. ఒకవేళ మీకు మాకు మాట్లాడొచ్చా మధ్యలో మాతాజీ? ఒక్క నిమిషం. ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చింది అనుకోండి, ఏమీ లేవు, అప్పుడు మీరు అన్నం వండుకొని అదే అన్నంలో మీరు కూరలు కర్రీస్ సాంబార్ వేసుకుంటే అది ప్రసాదమే అవుతుంది. అప్పుడు మనసులో పెట్టుకోండి, ఈ ఆఫర్ కూడా, ఈ రైస్ ను కూడా మనసులో ఆఫర్ చేయండి. దండవత్ మాతాజీ. ఎవరు మాట్లాడుతా అన్నారు? గుర్రం ప్రమిళ మాతాజీ. మా మదర్ కి ప్రభుజీలు వచ్చారు, నాకు తెలియక మొన్న మీరు అన్మ్యూట్ చేస్తున్నా, నేను మళ్ళీ ఎమ్మటే మ్యూట్ చేసి చూపిస్తూనే ఉన్నా, నాకు అర్థం కాలేదు. మీరు చూస్తారని చూపించా మాతాజీ, సారీ మాతాజీ. ఇవాళ చూపిస్తున్నా, ఇవాళ వెళ్ళిపోతున్నారు ప్రభుజీలు. చూపించచ్చు మాతాజీ, కానీ అన్మ్యూట్ చేసుకోవద్దు అంతే. అది ఒకసారి చూడండి మాతాజీ, వాళ్ళు మంచిగా భజన చేయటం అంతా మన మాయాపూర్ లో చేసినట్టే చేస్తున్నారు మంచిగా, 4:30కి 7కి. మరి మీరు వీడియో ఆన్ చేయాలి మాతాజీ, వీడియో ఆన్ చేయండి.